యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా, దాపు చీర నన్ను చూసి దాహమని అడిగాడమ్మా. నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే, నేనిచ్చే నీళ్లు నీకు ఎప్పుడు దప్పిక కాదన్నాడే. యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా, ఎండవేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అవును బ్రదర్, మనం యాకోబు బావి దగ్గరికి వచ్చినట్టున్నాం. అవును, యాకోబు బావి, ఇది నిజమే. అబ్బా, అచ్చం మనం యూదా దేశంలోకి వెళ్ళి యాకోబు బావి దగ్గర ఉన్నట్టే ఉంది. అవును, యాకోబు బావి అంటే నాకు సమరయ స్త్రీ యేసుప్రభు వారి సంభాషణ జ్ఞాపకం వస్తా ఉంది బ్రదర్. అవును, మరి యేసుప్రభు ఏమో గొప్ప జాతికి చెందినవాడు, సమరయ స్త్రీ చాలా తక్కువ జాతికి చెందినవారు కదా బ్రదర్. అవును, యూదా యేసుడు జాతి ప్రపంచంలో నెట్లో కొట్టి చూడండి అయ్యా, ప్రపంచంలో గొప్ప జాతి ఏదంటే యూదా వంశమే చూపిస్తుంది. యూదా వంశం నుంచే మనకి అన్నీ వచ్చింది. ఆచారం వచ్చింది అక్కడే, లా అండ్ ఆర్డర్ అనగా ధర్మశాస్త్రం ఇచ్చింది అక్కడే, నిష్ట శుభ్రత అన్నీ అక్కడే వచ్చింది. కాబట్టి మనం చూద్దాం. ఆర్యుల నుంచి కాదా బ్రదర్? కాదు, ఆర్యుల నుంచి కాదు, సింధు నార్యుల నుంచి కాదు, ఇక్కడ నుంచే వచ్చింది. మన బైబిల్ ఇప్పుడు రాసింది కాదు కదా బ్రదర్, వేల సంవత్సరం అయింది బ్రదర్, ఇది చరిత్ర బ్రదర్. ఇందులో నుంచి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. చూడండి బ్రదర్, మనకి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యెహోవా అంటే దేవాది దేవుడు. మన బైబిల్లో రాయబడింది, ఆదింది దేవుడు భూమి ఆకాశం సృజించును. అతని దగ్గర నుంచి దేవుని వాక్యం బయలుదేరింది, ధర్మశాస్త్రము బయలుదేరింది దేవునికి. ఎక్కడి నుంచి? యూదా నుండి. ఇప్పుడు మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం చదువుతాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. చూసారా ఎంత స్పష్ట? రక్షణ ఎక్కడ చేస్తుంది? పాప క్షమాపణ ఎక్కడ చేస్తుంది? అంటే యేసు ప్రభు రక్తం కాచింది ఎక్కడ? యూదా దేశంలో, యెరూషలేములో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం దానికి వచ్చి చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆమె అంతమంది కొంచెం చిన్న దాని సంబంధమైన ఒక చిన్న దాన్ని ఎంటర్టైన్మెంట్. దేవునికి స్తోత్రం. అమ్మా, నా దాహానికి కొన్ని నీళ్ళు ఇస్తావా? ఏందయ్యో, మీరు చాలా గొప్ప జాతికి చెందిన వాళ్ళు, యూదుడు. నేను సమరయ స్త్రీని, చాలా తక్కువ జాతికి చెందిన వాళ్ళు. మీరు నన్ను నీళ్ళు ఎలా అడుగుతారు? అయ్యా నే సమరయ స్త్రీని, మీరేమో యోధులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. అయ్యా నే సమరయ స్త్రీని, మీరేమో యోధులాయే, మీకు మాకు ఏనాడైనా సాంగత్యం లేకపోయే. నీవిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా, నేనిచ్చే నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా. చేద మీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్లిస్తారంటి. చేద మీకు ఏమి లేదు, నీళ్లు నాకెట్లిస్తారంటి. ఇప్పుడు మనం చిన్న ఎంటర్టైన్మెంట్ టైప్ లో మనం చూసాం. అందులో సమరయ స్త్రీ యేసు చాలా గొప్ప జాతి చెందిన దేవుడు అంటుంది. అదే వాస్తవం. ఎందుకంటే మనకి మొట్టమొదట ఇండియాకు తెలిసింది బాగా శుభ్రత పాటించేది, నిష్ట పాటించేది బ్రాహ్మణ్యం అని అంటాం. కానీ బైబిల్ ప్రకారం అయితే బ్రాహ్మణ్స్ కాదు, యూదుల నుంచి వచ్చింది ఈ ఆచారం, నిష్ట అన్ని మనం చూడండి. ఆదికాండంలో 18వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు
ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చితిరా. నేను చూశారు అక్కడ ఎక్కడో తెలుసు, ఎవరికి తెలీదు, కానీ తన ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించడానికి మొదటి మెట్టు కాలు కడగడానికి నీళ్ళు ఇవ్వటం. ఈ రోజుల్లో మనం ఎవరింటికి వెళ్ళి ఎవరైనా వస్తే ముందు ఏం చేస్తారు? ప్రజలు వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇస్తాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చూసారా ఎప్పుడు వచ్చింది ఇది? అబ్రహాం దగ్గర. అబ్రహాం ఎన్ని సంవత్సరం? 4000 సంవత్సరం కింద, క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం, దాదాపు 2000 సంవత్సరం ఇంకా ముందు ఎన్నో వేల సంవత్సరం కిందట. బైబిల్ ప్రకారంగా లోకం పుట్టి 6000 సంవత్సరం అయింది. ఎన్నో వేల సంవత్సరం కిందట అక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం. ఇప్పుడు చూడండి, మార్క్స్ 7వ అధ్యాయంలో పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలు నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. చూసారు అక్కడ ఏమి రాబడింది? పారంపర్యం అంటే అర్థం ఏంటి? ఇది యేసుప్రభు కాలంలో 2000 సంవత్సరం కిందట వాళ్ళు అన్నారు మా పారంపర్య ఆచారం అంటే మా తాతలు ముత్తాతల కాలం నుంచి ఉంటుంది. ఇది వాళ్ళు బయటకు పోతే స్నానం దగ్గర లోపలికి రారు. ప్రతి మాట మాడి కాలు చేతులు కడతారు. చేయి కడకుండా భోజనం చేయరు. ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళండి, చేయి కడగండి, భోజనం తినేది నూరా చేతులా? చేతికి ఇదన్నీ అక్కడ వచ్చిందే. మనం అనుకుంటున్నాము డైలీ ఆ గిన్నెలు తోమట, అది ఎండల్లో పెట్టడం. మరి ఈ గిన్నెలు తోమి శుభ్రం చేయటం చాలా ఇష్టం అనుకుంటున్నాం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యూదా వంశం నుంచి, ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చింది. వాళ్ళకి అలవాటు ఎప్పటి నుంచో ఉంటుంది. ఆ శుభ్రత మనం పాటిస్తాం. మనం ఏమో అనుకుంటున్నాము ఇక్కడ మా చాలా గొప్ప వంశం, చాలా రాజులు, కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ్ అనుకుంటున్నాం. కానీ అది ఇండియా వరకే సరిపోతుంది బ్రదర్. కానీ ప్రపంచంలో గొప్ప జాతి యూదులే. వాళ్ళకి అందరూ అంటరాని వాళ్ళే, అందరూ అంటరాలే. కావంటే నేను చెప్పలేదు, బైబిల్లో ఉన్నాయి చూడండి బ్రదర్. అపోస్తల కార్యం 10వ అధ్యాయము 27-28. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. ఓయమ్మా, అంటే అన్ని జాతి అంటే ఇండియా వాడైతే ఏంటి, అమెరికా వాడైతే, ఇంగ్లాండ్ అయితే, పాకిస్తాన్ ఏంటి, కొరియా వాడైతే ఎంత గొప్ప చదువుతే ఏంటి, ఎంత నీట్నెస్ ఉన్నాయి ఏంటి, వాళ్ళ ముందు అందరూ వాళ్ళకి అంటరాని వాళ్ళే టాప్. అంటరాని వాళ్ళతో ఏమో మీకు చిన్న చేసి చూపిస్తాను. హాయ్, బాగున్నావా? ఏమైంది? అన్య జాతి వాళ్ళని ముట్టుకోవడం మా ధర్మానికి వ్యతిరేకం. మరేంటి బ్రదర్, మన దేశంలో యేసు ప్రభుని చాలా అంటరాని వాడిగా, తక్కువ జాతి వాడిగా చూపిస్తున్నారు. అలా అంటేనే జనాలు నమ్మరని. యేసు నిజమైన దేవుడు అని తెలిసి, అయ్యా ప్రతి వానికి తండ్రి ఒకడే, ప్రతి స్త్రీకి భర్త ఒకడే, ప్రపంచం మొత్తం సూర్యుడు ఒక్కడే. అమెరికాకి అదే సూర్యుడు, ఇండియాకి అదే సూర్యుడు, పాకిస్తాన్కి అదే సూర్యుడు. అమెరికాకు సూర్యుడు, ఇండియాకు సూర్యుడు కాదు. అందుకే తమిళ్లో సామెత ఉంది, ఒండ్రే కులం ఒరువనే దేవన్. చెప్పండి, ఒండ్రే కులం ఒరువనే దేవుడు. ఒకటే కులం, ఒకడే దేవుడు. ఆ ఒక్క దేవుడు పరిశుద్ధుడు. అందరికీ ఆయనే దేవుడు. ఆయన తక్కువ జాతి దేవుడు కాదు. ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప జాతిలే పుట్టాడు. కాబట్టి అలా చెప్తే నమ్మరని, యేసుని నమ్మరని ఇలా చేస్తున్నారు. చూశారా? కాబట్టి క్రైస్తవులారా, అయితే యేసుని నమ్మటానికి ఇష్టపడే వాళ్ళారా, యేసుని గొప్ప దేవుడు. మీ జాతి కన్నా, మీ కులం కంటే చాలా గొప్పవాడు. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప జాతి పెట్టుకున్నవాడు. కాబట్టి క్రైస్తవులకి అందరూ అంటరాని వాళ్ళు ఏంగా చెప్తే, ఎందుకు గొప్ప దేవుడు నమ్ముకున్నాము.
ఇప్పుడు అందరూ మనకి ఏమవుతారు అంటాను వాళ్ళు. కానీ అందరూ సహోదరులు, హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసి ఉండాలి. కాబట్టి ఏదో సత్యం తెలుసుకుంటే మంచిది. అందుకోసం ఈ అంశం మీతో మాట్లాడాము. సింధు నాగరికత కాదు, యూదుల నుంచి సింధు నాగరికత వచ్చింది. అక్కడి నుంచి ఈ ఆచారాలన్నీ వచ్చింది. అక్కడి నుంచే మనకి యూదులు యాదవులై, యాదవులు ఆర్యులై, ఆర్యులు బ్రాహ్మణులైనారు. ఆర్యులే అర్జున్ సామ ఆధారమైన వేదం తెచ్చారు. ఈ నిష్ట, ఈ పట్టుదల, ఇలా దూరంగా ఉండాలి, ఇలా శుభ్రత పాటించాలి అని వాళ్ళు నేర్పించారు. అంటే వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? ఇజ్రాయెల్ దేశం నేర్చుకున్నారు. ఇది బైబిల్ ద్వారా చూశాం. కాబట్టి యేసు గొప్ప దేవుడు, ఆయన మనల్ని ప్రేమించి ఇందో గొప్ప దేవుడు మన కొరకు లోకానికి వచ్చి రక్తం కాచాడు. ఆయన సూర్యుని చందని చేసిన దేవాది దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, గొప్ప జాతులు పుట్టాడు. ఆయన నీళ్ళు పుడితే నీ జీవితం గొప్పగా ఉండదు, నేను గొప్పగా ఆశ్రయిస్తాడు. యేసు నమ్మండి, నిత్య జీవం పొందండి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఈ వీడియో చదువుకున్న వాళ్ళకి, యేసుని నమ్మిన వాళ్ళకే తన దేవుని గురించి ఇంకా తెలీదు. యేసు ఎంత గొప్ప జాతిలో పుట్టాడో తెలీదు. యేసు గొప్ప దేవుని తెలుసు, రక్తం కాల్చని తెలుసు, కానీ ఇంత గొప్ప జాతిలో పుట్టాడని తెలీదు. కాబట్టి క్రైస్తవులకు, నమ్మని వారికి, నమ్ముచున్న వారికి, చదువుకున్న వాళ్ళకు, అన్ని జనులు అందరికీ అవసరమైనది. కాబట్టి తప్పకుండా ఆవేశపడకండి, ఆలోచించండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. బ్రదర్ ఏ ప్రతాపన్. ఓకే, రైతులా.